ప్రైజ్లో రండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న విషయం పాడుకుందామండి. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. యెషయా 51 చూసుకుందామండి. ఈ దినం యెషయా గ్రంథము 51:2 నుంచి చూసుకుందామండి. అతడు ఒంటరినై ఉండగా నేను అతనిని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మందగినట్లుగా చేసేదాను. ఈ దినం దేవుని వాగ్దానం అండి. దేవుడు ఒంటరితనాన్ని చేసి ఒంటరులను పిలిచి కూడా ఆయన నేనున్నానని చెప్తున్నాడు. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది ఎగినట్లు చేసి తిని. ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకుని. స్తోత్రములు ప్రభా, ఒంటరైన వాడు 10,000 మంది ఎగునని నువ్వు చెప్పిన దేవుడు ప్రభా, ఇట్లాంటి మాటలు మా హృదయంలో నీరు గట్టి ఫలింపు చేసి చూస్తున్న బిడ్డలు, ఇంటున్న బిడ్డలను కూడా దర్శించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.